ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అది కృతయుగం నాటి మాట. తాళంజగుడి కొడుకు మురాసురుడు చాలా బలవంతుడు. జీవులందరినీ, దేవతలందరినీ వేధించడమే అతని పని. దిక్కుతోచని పీడితులంతా, పీడిత జనులు, మునులు అందరూ కలిపి విష్ణుమూర్తికి ప్రార్థించి పూజలు చేశారు. తమ కష్టాలన్నీ చెప్పుకుంటే విష్ణుమూర్తి కోపంతో వెంటనే యుద్ధానికి మురాసురుడి దగ్గరికి వెళ్ళాడు. తాను యుద్ధం చేసి చాలా అలసిపోయి అతి పరాక్రమవంతుడైన మురాసురుడిని దండించడంలో ఎలాగా అని చెప్పి సింహవతి అనే గృహలో విష్ణు సంకల్పంతో ఏకాదశి అనే స్త్రీ ఆవిర్భవించింది. ఆమె ఎంతో సౌందర్యవతి, కానీ పుడుతూనే ఎంతో వీరావేశంతో ఆ మురాసురునితో యుద్ధం చేసి అతన్ని ఖండాలుగా తుదముట్టించింది. ఆమె సాహసానికి పరవశుడైన శ్రీహరి వరం కోరుకోమన్నాడు. ఎల్లకాలం నీకు ప్రియమైన దానిగా ఉండాలి అని కోరింది ఏకాదశి. అందుకే ఆమె హరిప్రియ అయింది. తన పేరున ఒక పుణ్యతిథి ఏర్పడాలని ఆనాడు ప్రజలు హరి సంకీర్తనలో మునిగి ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలని ఆమె కోరింది. ఆ విష్ణుమూర్తి ఆ కోరికను మన్నించాడు. అది మనకు వరమైంది. ఇది ఏకాదశి కథ. విన్నందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.